ఇవాల్టి నుంచి పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ బృందాలు బయలుదేరి వెళ్తున్నాయి. రేపు ఉదయం 5:30 మాక్ పోలింగ్ ప్రారంభమవుతుంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో మినహా మిగతా ప్రాంతాల్లో 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఇక పోలింగ్ కి సంబంధించి మరింత సమాచారం రామంతపూర్ నుంచి మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, చెప్పండి, రేపు జరగబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? సింధూరా, మల్కాజ్గిరి పార్లమెంటుకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో డిఆర్సీ సెంటర్ల నుంచి ఈవీఎంలు కావచ్చు, వీవీప్యాట్లకు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ కావడం జరిగింది. 3:30 గంటల ప్రాంతం వరకు కూడా అంతా సిబ్బంది ప్రక్రియ అంతా కూడా క్లోజ్ చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి రామంతపూర్ జవహర్లాల్ నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీలో ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే వచ్చిన సిబ్బందికి ఇప్పటికే ర్యాండమైజేషన్ ప్రక్రియ అంతా కూడా పూర్తి చేశారు. కాబట్టి ఇక్కడ మన విజువల్స్లో చూసుకున్నట్టయితే హెల్ప్ డెస్క్ కావచ్చు, రిసెప్షన్ సెంటర్, అలాగే అంబులెన్స్, మెడికల్కి సంబంధించిన ప్రతిదీ కూడా ఈసీ ఇన్స్ట్రక్షన్స్ మేరకు అన్ని కూడా ఏర్పాట్లను చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా సూచనలు సలహాలు ఇస్తూ ఎక్కడ వారికి సంబంధించిన సెక్టోరియల్ ఆఫీసర్ ఎక్కడ, మైక్రో అబ్జర్వర్స్ ఎక్కడ, వెబ్కాస్టింగ్కి సంబంధించిన సిబ్బంది ఎక్కడ అనేది కూడా పూర్తి స్థాయిలో వారందరూ కూడా చెప్పిన నేపథ్యం కనబడుతుంది. మొత్తంగా మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి టోటల్గా 7 నియోజకవర్గాలు, పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి ఇందులో దాదాపుగా మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు, మొత్తం 7 ఏదైతే కంటోన్మెంట్ నియోజకవర్గము మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, అలాగే ఉప్పల్, ఎల్బీ నగర్కి సంబంధించి టోటల్గా 7 నియోజకవర్గాలు ఉండడం జరిగింది. అంటే దాదాపుగా టోటల్గా దీనికి సంబంధించి మల్కాజ్గిరి పార్లమెంటుకు సంబంధించి 37,79,596 ఓటర్లు ఈ పరిధిలో ఉండడం జరిగింది. ప్రస్తుతం మనం ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి డిఆర్సీ సెంటర్లో ఉన్నాం. కాబట్టి ఇందులో దాదాపుగా టోటల్ పోలింగ్ స్టేషన్స్ వచ్చేసి 407 పోలింగ్ స్టేషన్స్ దీంట్లో ఉండడం జరిగింది. ఇప్పటికే సగం మందికి సంబంధించిన పోలింగ్ సిబ్బంది అంతా కూడా తమ ఏదైతే మన విజువల్స్ చూసుకున్నట్టే సిబ్బందికి అంతా కూడా వారికి కేటాయించిన ఈవీవీ ప్యాడ్లు కావచ్చు, ఈవీఎంస్ కావచ్చు, అలాగే బ్యాలెట్ పేపర్ ఏదైతే ఉండడం జరిగిందో వాటన్ని కూడా వారికి కేటాయించడం జరిగింది. సో టోటల్గా ఇప్పటి వరకు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఆ సిబ్బంది అందరూ కూడా ర్యాండమైజేషన్ ప్రక్రియ, అంటే ఏ ఉద్యోగి ఎక్కడికి వెళ్తారు, ఏ సిబ్బందితో వెళ్తారు అనేది కూడా వారికి ఇప్పటివరకు తెలియదు. ఎవరైతే ఇప్పుడు తమకు ఏపీఓ కావచ్చు, పీఓ కావచ్చు, అసిస్టెంట్ అంటే ఒక అదనపు ఏపీఓ కూడా ఉండడం జరిగింది. కాబట్టి వారందరికీ సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ఏ సెక్టోరియల్కి ఎవరెవరు వెళ్తారు అనేది కూడా వారు సూచించడం జరుగుతుంది. కాబట్టి మొత్తంగా పోలింగ్ స్టేషన్కి సంబంధించి మనం విజువల్స్లో చూసుకున్నట్లయితే సీక్రసీకి మెయింటైన్ చేసేందుకు దానికి సంబంధించిన ఒక అట్టపెట్టెని కావచ్చు, అలాగే ఇంక్ సిరాని కావచ్చు, వీవీప్యాట్ కావచ్చు, అలాగే ఈవీఎం, వీళ్ళన్నిటికీ కూడా వారందరికీ సిబ్బందికి ఇవ్వడం జరిగింది. ఉదయం 5:30 గంటల ప్రాంతంలో వీవీప్యాట్ కావచ్చు, ఈవీఎంలకు సంబంధించిన మాక్ పోలింగ్ ఉండడం జరుగుతుంది. 6 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే 7 గంటల ప్రాంతం నుంచి 7 to ఈవినింగ్ 6 వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కూడా సజావుగా సాగేందుకు కూడా అటు పోలింగ్ స్టేషన్లలో మైక్రో అబ్జర్వర్స్ కావచ్చు, వెబ్కాస్టింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మనకు 407 పోలింగ్ స్టేషన్స్ ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నాయి. కాబట్టి దాదాపుగా వీళ్ళకి ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి 5,40,000 మంది ఓటర్లు ఈ ఉప్పల్ నియోజకవర్గంలో ఉండడం జరిగింది. వీరందరికీ సంబంధించి 407 పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన సిబ్బంది అంతా కూడా వాళ్ళందరికీ సంబంధిత సెక్టోరియల్ ఆఫీసర్కి పంపించడం జరుగుతుంది. అలాగే ఎవరైతే సామాగ్రిని తీసుకోవడం జరిగిందో వారందరికీ సంబంధించిన బస్సులను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే పోలీస్ సిబ్బంది కూడా ఏ సెక్టోరియల్కి ఎవరెవరు వెళ్ళాలి అనేది ఆ బస్ రూట్ కావచ్చు, ఆ రూట్ చెప్పిన నేపథ్యం ఉంది. కాబట్టి వారందరూ కూడా ఆ సిబ్బంది వెళ్ళే రూట్లలో పోలీస్ సిబ్బంది కూడా వారితో పాటుగా సెక్యూరిటీగా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియ అంతా కూడా 3:30 గంటల ప్రాంతంలో ఇప్పటికే భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. 3:30 గంటల ప్రాంతంలో సిబ్బంది అంతా కూడా తమ కేటాయించిన పోలింగ్ స్టేషన్లకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఉదయం నుంచి మాత్రం పోలింగ్కి ప్రక్రియ అంతా కూడా వారంతా కూడా నిమగ్నం కావడం జరుగుతుంది. సో మొత్తంగా వీవీప్యాట్లు, ఈవీఎంలకు సంబంధించి మొరాయించడం కావచ్చు, అట్లాంటి ఇబ్బందులు లేకుండా ఈవీఎంలను కావచ్చు ఎక్స్ట్రాగా ఉంచడం జరుగుతుంది. ఈసీ సూచనల మేరకు ఇప్పుడు కూడా ఇబ్బందులు లేకుండా అన్ని సూచనలు చేయడం జరుగుతుంది. సో మొత్తంగా దీనికి సంబంధించి అటు జిహెచ్ఎంసీ సిబ్బంది ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు పోలింగ్ స్టేషన్లలో కావచ్చు ఇప్పుడు కూడా అంతా కూడా వారందరూ ఇక్కడ ఏర్పాట్లను చేస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. కాబట్టి మొత్తం సాయంత్రం 6 గంటల ప్రాంతం వరకు కూడా పోలింగ్ ప్రక్రియ సాగడం జరుగుతుంది. అటు తర్వాత ఏదైతే బ్యాలెట్
ఏదైతే ఉండడం జరిగిందో వాటన్నిటి కూడా హోలీ మేరీ ఇంజనీరింగ్ కాలేజీలో పోలింగ్కి సంబంధించి కౌంటింగ్ సంబంధించిన ప్రక్రియ అంతా కూడా అక్కడ సాగడం జరుగుతుంది. ఏడు నియోజకవర్గాలకు సంబంధించి అటు తర్వాత కౌంటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ఈవీఎంలకు సంబంధించి ఇక్కడే స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచడం జరుగుతుంది. ఏమైనా క్వెరీస్ ఉంటే అభ్యర్థులకు కావచ్చు ఎవరికైనా సరే కొన్ని రోజుల వరకు ఇక్కడనే భద్రతా అధికారులు కావచ్చు వారందరూ పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో మొత్తంగా 7 నియోజకవర్గాలకు సంబంధించి దాదాపుగా 37 లక్షల మంది ఓటర్లు రేపు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది కూడా మినీ ఇండియా చెప్పుకోబోతున్నది. ఓటర్లు కూడా అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం కూడా ఇక్కడే ఉంది కాబట్టి ఈ నియోజకవర్గంలో అత్యధికంగా రాజకీయ థ్యాంక్ యూ గణేష్. ప్రాంతం పెద్ద ఎత్తున కూడా ఈ ఓటింగ్లో పాల్గొనాలని చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. కాబట్టి డిఆర్సీ ఇప్పుడైతే ఏదైతే పోలింగ్ సంబంధించిన ప్రక్రియ అంతా ఉండడం జరిగిందో సిబ్బంది అందరూ కూడా వారికి సంబంధించిన సామగ్రిని కావచ్చు సిబ్బందిని వారికి అలొకేట్ చేసిన సిబ్బంది అంతా కూడా వారికి కేటాయించడం జరిగింది. అదే తర్వాత వారు నేరుగా తమకు సంబంధించిన సెక్టార్ వైజ్ బస్సులు ఏదైతే ఉందో దాంట్లో పోలీస్ సిబ్బందితో పాటుగా వారు పోలింగ్ కేంద్రానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. మొత్తంగా ఇది మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి 7 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఇప్పటికే ర్యాండమైజేషన్ ద్వారా వారందరికీ సామగ్రిని ఇవ్వడం జరిగింది. కొద్దిసేపట్లో వారందరూ కూడా తమకు కన్సర్న్ ఏదైతే ఇవ్వడం జరిగిందో ఆ పోలింగ్ స్టేషన్లకు చేరుకోవడం జరుగుతుంది. ఓటు